ముట్టడిలో విద్యార్థులపై దాడిని ఖండించండి. పార్లమెంటు ముట్టడిలో విద్యార్థుల దాడిని ఖండించండి. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇవాళ దేశంలో నీటి పేపర్ లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన సగల రగులుకున్నది. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశమంతటా ఇవాళ విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ విద్యా సంస్థల పిలుపు ప్రధానమైన కారణం ఇవాళ దేశంలో నీటి పేపర్ లీకేజీకి సంబంధించి విద్యార్థులు 21 మంది విద్యార్థులు చనిపోతే దాని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి విధంగా స్పందించకుండా ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాయి. అందుకనే ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. పార్లమెంటు ముందు ఇవాళ విద్యార్థులు ప్రజాస్వామ్యకంగా ముట్టడిస్తే వాళ్ళపై లాఠీ చార్జీలు జరపటం, గ్యాస్ దాడులు జరపటం, నీళ్ళ దాడులు జరపటం, విద్యార్థులను అమానుషంగా ఇబ్బందులకు గురి చేసి అనేక ఇబ్బందులకు గురి చేసి ఇవాళ విద్యార్థుల రక్తాల కళ చూసిన ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకి సమాధానం చెప్పాలి, మేధావులకు సమాధానం చెప్పాలి, ప్రజాస్వామికంగా సమాధానం చెప్పాలి. ఇవాళ ధర్నా చేసే విద్యార్థులకి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అని చెప్పేసి కూడా ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అఖిలపక్షంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ రోజు బంద్ జరుగుతుంది. ఈ బంద్ కి సంపూర్ణ మద్దతుగా అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా ఈ బంద్ కి మద్దతు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఈ రోజు బంద్ జరుగుతుంది. అమానుష్యంగా విద్యార్థులపై దాడి చేసి 7గురిని చంపినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి ఈ రోజు పార్లమెంట్ లో కూర్చొని ఎంపీలంతా కూడా అసెంబ్లీ సమావేశంలో కూర్చొని మాట్లాడుతున్నారు. విద్యార్థులంతా బయట ధర్నా చేస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజు తన అమానుష్యంగా ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు లాఠీలతో కొట్టి ఈ రోజు విద్యార్థిని చంపినటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చిగ్గుతోటి తల వంచుకోవాల్సి వస్తుంది. విద్యార్థులపై లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెంటర్ లో అమరవీరుల స్థూపం దగ్గర కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడో తను రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తను దిష్టిబొమ్మను కూడా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెంటర్ లో దగ్నం చేయడం జరిగింది.